వెనుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు నాడు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలు లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మకిన మల్లికార్జునరావుపై బూతులు మాట్లాడి దుర్భాషలాడడం నాడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అధికారం వచ్చి 6 నెలలైంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా బూతుల పురాణాలపై చర్యలు తీసుకోవాలని అనడంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలో కదలిక మొదలై చర్యలకు ఉపక్రమించారు. మరి వినుకొండలో ఎందుకు పోలీస్ శాఖ చర్యలు తీసుకోవడం లేదని తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులకి శాసనసభ చీఫ్ విప్గా ఎన్నికైన ఆనందం ఉన్ననాడు బొల్ల బ్రహ్మనాయుడు అండ్ కో చేసిన దాడులు, దౌర్జన్యాలు, బూతులపై ఎందుకు చర్య తీసుకోవడం లేదని ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై తెలుగుదేశం పెద్ద చర్చ నడుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా నేడు జరుగుతున్న వైసీపీ సోషల్ మీడియా సైకోల పట్ల చర్యలకు దిగిన ప్రభుత్వం అదే వరవడిలో మాజీ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడిపై చర్యలు తీసుకుంటారని కూడా మరోపక్క తెలుగుదేశం క్యాడర్ బలంగా నమ్ముతూ ఆ నేతలపై పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ వీడియో వినుకొండలో మళ్లీ వైరల్ అవుతుండటంతో పోలీస్ శాఖ సవాల్గా మారింది. రేపు నువ్వు నిజమైనటువంటి వాడివైతే నువ్వు రా, నేను వస్తాను. వీళ్ళందరూ అవసరం లేదు. నువ్వు నా తొడలేక కొడతావు, నేను నిన్ను తన్నితే ఆడబోయి పడతావు. నీ ఎంపీ ఆంబోతల్లో నువ్వెవడు రా? అసలు నువ్వెత్తరా? నువ్వు ఆఫ్టర్లు కాడివి. నిన్ను తంతాననే మాట అనాలనుకుంటే కాసేపు పట్టదు. నిజంగా నేను ఇప్పుడే చెప్తున్నాను. వాడు అమ్మటున్నాడు. రండి, ఇద్దరు కలిసి రండి. ఆ ఎంపీ నువ్వు ఇద్దరు రండి. ఏమనుకుంటున్నారు? ఎలా పడితే అలా నోటికొచ్చినట్టు మాట్లాడతారా? ఏంద్రా నువ్వు దించేది అహంకారం? ఏంద్ర నా కొడకలారా దించేది నన్ను.